దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య శక్తిగల నామంలో నా ప్రేమ వందనాలు. మనము ఈరోజు ఆరాధన వర్తమానానికై 82వ కీర్తనను మార్చి చదువుకుందాం. కీర్తనలు 82. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో అటు ఇటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఆశీర్వదించున్నట్లుగా మనం ప్రభువుని సహాయం చేయమని అడుగుదాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, పరిశుద్ధుడు 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 అని రేయింబవళ్ళు కోటాను కోట్ల దూత గణముల చేత గాన ప్రతిగానములతో ఆరాధించబడుచున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మేము కూడా తండ్రి మిమ్మల్ని ఆరాధించవలననే ఆశతో నాయన ఆ దేవదూతల సమూహములో చేరి నాయన నిన్ను మహిమపరచవలననే ఆశతో నాయన నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాము. దయతో నాయన మిమ్మల్ని ఆరాధించుటకు నాయన మీ వాక్య ప్రేరణ, వాక్య ప్రోత్సాహము, వాక్య బలము మీరు మాకు దయచేయండి. అల్పుడు, అయోగ్యుడు, అనర్హుడు, అపరాధి తండ్రి, అనారోగ్యస్తుడు నాయన ప్రభు నాయన నీ పక్షంలో నిలవబడుతుంటుండగా కనికరించు, క్షమించు నాయన, అభిషేకించు, స్వస్థపరచు నాయన. నీ నోటికి బంగారు నోటికి మట్టి బూరను సాధనముగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. తండ్రి నీ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించబోచుండగా నీవే మమ్మను తృప్తిపరచమని, దీవించి ఆశీర్వదించుమని ప్రభు మమ్మను మేము తగ్గించుకుంటూ మేమందరము నాయన మమ్మను మేము నీ పాదముల దగ్గర పడవేసుకుంటూ యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. 82వ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తన కదా. మనము గత కొన్ని వారములుగా ఈ యొక్క ఆసాపు గారి కీర్తనలు వరుసగా బైబిల్లో చూస్తుంటున్నాము, మనం ధ్యానించుకుంటా ఉన్నాం కదా. ఈ 82 కూడా ఆసాపు గారు రాశారు. ఆసాపు గారు అంటే ఒకే వ్యక్తి కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆయా తరములలో ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ అని నేను మీకు ఇంతకుముందే చాలా సవివరంగా తెలియజేసి ఉంటున్నాను. సో ఆసాపు గారు రాసిన ఈ 82వ కీర్తన కొంచెం థియాలజీలో కఠినమైన కీర్తన కదా. ఎందుకు అంటే దేవునికి వాడబడిన పదము ఏదైతే ఉన్నదో, ఎలోహీం అని హిబ్రూ భాషలో వాడబడిన పదము, దైవములు అని రాశారు. ఇక్కడ మానవులకు కూడా అదే పదము ఆపాదించినట్లు మనం చూస్తాం. అర్థమవుతుందా? సో ఈ థియాలజీలో ఇది ఒక కొంచెం డిబేటబుల్ వాక్యాలు అనమాట. యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయములో ఈ యొక్క 6వ వచనాన్ని కోట్ చేస్తాడు. దేవుడే మానవులను దైవములు అని పిలిచాడు కదా అని ఆయన ఆ యొక్క మత పెద్దలకు సవాలు విసిరినట్లుగా మనం చూస్తాం. కానీ మనం ఈరోజు ఆ థియాలజీ డిస్కషన్లోకి వెళ్ళము. కానీ నేను ఆ బర్డ్స్ ఐ వ్యూ, ఆ విహాంగ వీక్షణము ఇస్తూ నేను మీకు ఈ యొక్క కొన్ని విషయాలు మీకు తెలియజేసి ఆరాధన వర్తమానానికే మిమ్మల్ని సిద్ధపరచదలుచుకుంటున్నాను కదా. సో ఇక్కడ మొదటి వచనములో దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు అంటున్నాడు కదా. ప్రాముఖ్యంగా ఈ యొక్క కీర్తన మనం చదివినప్పుడు మనకు స్పష్టంగా ఏమి అర్థమవుతుందంటే, ఈ కీర్తన న్యాయాధిపతుల్ని ఉద్దేశించి రాయబడ్డది. హల్లెలూయా. న్యాయాధిపతులను, జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుళ్ళుగా అనేక సమాజాల్లో కొలుస్తారు. మీకు తెలుసో తెలీదో, మన ఇండియాలో కూడా జడ్జ్ని మై లార్డ్ అని సంబోధిస్తారు
మై లార్డ్ అంటారు. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మన జడ్జిలు కూడా మై లార్డ్. నేను నా చెవులారా విన్నాను కోర్ట్ రూమ్లో ఒక పెద్ద సీనియర్ లాయరు ఏమంటారు జడ్జిని, మై లార్డ్ అంటారు. జడ్జికి వీపు చూపించరు వాళ్ళు. ఆ లాయరు ఎవరైనా కానీ జడ్జి ముందు, ఆ జడ్జి గారు లేకపోయినా కానీ, మీకు తెలుసో తెలీదు, జడ్జి లేకపోయినా కానీ ఆ చైర్కి దండం పెట్టొస్తారు వాళ్ళు ఆ గదిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు. ఎవరన్నా చూసారో చూడలేదో నాకు తెలియదు, నేనైతే చూశాను. చైర్లో మనిషి లేకపోయినా కానీ ఏం చేస్తారు, వంగి ఆ చైర్కి దండం పెట్టొస్తారు. సో ఈ యొక్క మానవ సంస్కృతిలో అనేక తరాల నుంచి ఈ జడ్జెస్ని ప్రభువులుగా సంబోధిస్తూ వచ్చారు, దేవులుగా సంబోధిస్తూ వచ్చారు. సో పాత నిబంధనలో కూడా, ఇశ్రాయేలీల సంస్కృతిలో కూడా, నిర్గమకాండాన్ని మనం గమనిస్తే, నేను రెఫరెన్సెస్ చూపించాను కానీ నిర్గమకాండాన్ని కూడా మనం గమనిస్తే ఈ జడ్జెస్ని ప్రభువులు, దేవుడు అన్న మాటను ఉపయోగించారు వాళ్ళకి. ఎందుకు అంటే ఈ న్యాయాధిపతులు దేవుని ప్రతినిధులుగా ఉన్నారు. హల్లెలూయా. మనము కూడా ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం 2వ వర్తమానంలో ధ్యానిస్తూ ఉంటున్నాం. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 9వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ సమూయేలు వాళ్ళకు న్యాయాధిపతిగా ఉంటాడు. కానీ వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మాకు సమస్త మానవాళి రీతిగా మాకు కూడా రాజు కావాలన్నప్పుడు దేవుడు ఎంతో బాధపడినట్లు మనం చూస్తాం. దేవుడు కోపపడినట్లు, బాధపడినట్లు మనం చూస్తాం. ఎందుకు అంటే దేవుడు తన ప్రతినిధులుగా న్యాయాధిపతులను పెట్టాడు. దేవుడు తన ప్రతినిధుల ద్వారా వాళ్ళని పరిపాలిస్తున్నాడు. సో ఆ న్యాయాధిపతుల పరిపాలన వ్యవస్థను థియోక్రసీ అంటారు. అంటే దేవుడే పరిపాలిస్తున్నాడు, కానీ దేవుడు ఎవరి ద్వారా పరిపాలిస్తున్నాడు, న్యాయాధిపతుల ద్వారా. అందుకే దేవుడు రాజు కావాలన్నప్పుడు దేవుడు కొంచెం ఫీల్ అవుతాడు, బాధపడతాడు, కోప్పడతాడు, వాళ్ళని గద్దిస్తాడు. సమయాలు కూడా ఎంతో కన్నీటితో ప్రార్థన చేసినట్లు మనం ఆ యొక్క 8-9 అధ్యాయాల్లో మనము చూస్తాం. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇక్కడ దైవములు అని ఎవరినన్నారు చెప్పండి, న్యాయాధిపతులు, ఈ కీర్తనలు కదా. సో అది మనకు స్పష్టంగా అర్థం కావాలి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆయనే దేవుడు, ఆయన తప్ప దేవుడు ఎవరు లేరు. సో కొంతమంది అన్యులు, నేను ఎందుకు మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, కొంతమంది అన్యులు మీ బైబిల్లోనే దైవములు అని ఉన్నది కదా, మీ బైబిల్లోనే వేరే దేవుళ్ళు ఉన్నారని ఒప్పుకున్నారు కదా అంటారు. సో వాళ్ళ కల్చర్ తెలియదు. మీ బైబిల్లోనే యేసయ్యే వేరే దైవములు ఉన్నాయని ఒప్పుకున్నాడు కదా, మీకేంది, మీరెందుకు ఒకే ఒక్క దేవుడు అంటున్నారని ఆ యొక్క అన్యులలో మత ఛాందస్యవాదులు మనల్ని ప్రశ్నిస్తారు. మీకు యూట్యూబ్ చూసే వాళ్ళకి, అట్లాంటి విషయాలు చూసే వాళ్ళకి ఈ వచనాలు మీకు తారసపడతాయి. అర్థమవుతుందా? సో వాళ్ళు మీ బైబిలే ఒప్పుకుంటుంది కదా వేరే దేవుళ్ళు ఉన్నారని అంటారు. కాదు, ఈ యొక్క పర్టికులర్ కీర్తనలో దైవములు అని ఎవరిని పిలిచారు, న్యాయాధిపతులు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటే పదం వాడారు, దేవుడు దైవం అన్న ఒకటే వర్డ్, ఎలోహీం నుంచి వచ్చింది. కానీ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా, ఇది మానవుల న్యాయాధిపతులకు వాడారు. ఎందుకు అంటే వాళ్ళు దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు. హల్లెలూయా. కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు. దేవుడు ఒక్కడే. చెప్పండి, దేవుడు ఎవరు, ఒక్కడే. వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు కదా. అహరోనుకి దేవుడు చెప్పేటప్పుడు, అహరోను మోషేల్ని వాళ్ళని పంపించేటప్పుడు దేవుడు ఏమంటాడంటే, మోషే నీకు దేవుడుగా ఉంటాడంటాడు. అంత మాత్రాన మోషే దేవుడా? కాదు. అది బాధ్యతను గుర్తు చేస్తుంది కదా. చూడండి, ఇక్కడ మొదటి వచనము, మొదటి లైను, చివరి లైను ఈ కీర్తన భాగంలో మొదటి వచనం, చివరి వచనము ఆసాపు గారి మాటలు చూస్తాం మనము. ఈ మధ్యలో ఉన్న వచనాలన్నీ దేవుని మాటలు కదా. ముందు 81వ కీర్తన లాగానే ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటుంది. ప్రారంభ వచనం ఉపోద్ఘాతము, ముగింపు వచనాలు ఆసాపు రచయిత మాటలు. మధ్యలో ఉన్న వచనాలు ఎవరి మాటలు చెప్పండి, అంటే దేవుడే ఫస్ట్ పర్సన్గా మాట్లాడుతున్నాడు. దేవుని మాటలంటే బైబుల్ అంతా దేవుని మాటలే, కానీ దేవుడు నేనే అని మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము ఆ పోయట్రీ స్టైల్ని గమనిస్తాం. చూడండి, 82వ కీర్తన మొదటి వచనంలో, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన
తీర్పు తీర్చున్నాడు. ఇక్కడ దేవుడు నిలవబడి ఉన్నాడట. హల్లెలూయా. కానీ జడ్జిలు ఏం చేస్తారో తెలుసా? ప్రపంచంలో ఎక్కడికన్నా పోండి, మీరు జడ్జిలు కూర్చొని ఉంటారు. పాత నిబంధనలో కూడా జడ్జిలు ఏం చేసేవాళ్ళు? కూర్చొని ఉంటారు. న్యాయాధిపతులు కూడా వాళ్ళు కూర్చొని ఉండేవాళ్ళు. బైబిల్ ఆ మాట ఉంటుంది, కూర్చున్నారని. వాళ్ళు న్యాయము తీర్చుటకే కూర్చున్నారని. కానీ వాళ్ళు కూర్చున్నా కానీ ఆడ నిలవబడి తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ న్యాయాధిపతులు అనేది కేవలము దేవుని చేతిలో సాధనములు. మనము ప్రభుత్వము అంటాం. ఆ ప్రభుత్వము అన్న పదములోనే ప్రభువు ఉన్నాడు. మీకు అర్థమైందా? రోమాపత్రిక 13వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా ఏమంటాడంటే, మీరు ప్రభుత్వానికి లోబడి ఉండుడి, ఈ ప్రభుత్వాలు దేవుడే ఏర్పరచాడంటారు. ప్రభుత్వము అంటే వాళ్ళ పేరులో ప్రభు ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా దేవుళ్ళు కాదు. వాళ్ళు ఎవరు ఏర్పరిచారు చెప్పండి? వాళ్ళని దేవుడే ఏర్పరిచారు. సో ఇక్కడ న్యాయాధిపతులు కూర్చొని తీర్పు తీరుస్తున్నా కానీ వాళ్ళ వెనక ఎవరున్నారు? దేవుడు. హల్లెలూయా. దేవుడు నిలిచి ఉన్నాడట. సో ఇది మనకు స్పష్టంగా అర్థం కావాలి. దేవుడే న్యాయాధిపతి అన్న సత్యాన్ని నీవు అర్థం చేసుకొని ఈరోజు నువ్వు ప్రభువుని ఆరాధించాలి. ఏ సత్యం చెప్పండి? దేవుడు ఎవరు? న్యాయాధిపతి. మన దేవుడు ఎవరు చెప్పండి? న్యాయాధిపతి కదా. సో 2వ వచనం నుంచి దేవుని మాటలు ఉన్నాయి. దేవుడు అడుగుతున్నాడు 2వ వచనంలో, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి అంటున్నాడు. సో దేవుడు స్ట్రైట్గా ఈ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, ఈ లోకములో దేవుళ్ళుగా చలామణి అవుతూ, ప్రభువులుగా చలామణి అవుతూ, లంచం తీసుకుంటూ, అన్యాయస్తులుగా ఉంటూ తీర్పును పక్కదో పట్టిస్తున్నారు. వాళ్ళతో దేవుడు ఏమంటున్నాడు? ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? మీరు మీ మనసులు సరి చేసుకోండి, మీ హృదయాలు సరి చేసుకోండి. ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపిస్తారు? ఈ రోజుల్లో మనం చూడట్లేదా ఇట్లా? న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ తప్పు చేసిన వాళ్ళకు పక్షపాతం చూపిస్తున్నట్లు మనం చూడమా? ఎందుకు అంటే లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉంటాడు అక్కడ. యేసయ్య చెప్పిన ఉపమానంలో ఎవరుంటారు? ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి. వాడు మనుషుల్ని లక్ష్య పెట్టడు, వాడికి మనుషులంటే రెస్పెక్ట్ లేదు, దేవుడు అంటే రెస్పెక్ట్ లేదు. వాడు కేవలం డబ్బుకే రెస్పెక్ట్ ఇస్తాడు. ఎవడు డబ్బు ఇస్తే వాడికి వైపే తీర్పు. సో యేసయ్య వాడిని ఏమంటాడు? అన్యాయస్తుడైన న్యాయం. సో ఈ కీర్తనలో కూడా అటువంటి న్యాయాధిపతులను దేవుడు గద్దిస్తున్నాడు. ఎంతకాలం మీరు ఇట్లా చేస్తారు? ఎంతకాలం మీరు డబ్బులు కమ్ముడు పోతారు? ఎంతకాలం మీరు బంగ్లాలు ఇల్లులు కట్టుకుంటారు? ఎంతకాలం పొలాలు సంపాదించుకుంటారు? ఎంతకాలం మీరు అన్యాయంగా లంచాలు తీసుకొని అన్యాయముగా అన్యాయపు తీర్పు తీరుస్తూ మీ ఆస్తులను పెంచుకుంటారని దేవుడు చేస్తున్నాడు. కానీ దేవుని కోరిక ఏంది చెప్పండి? 3వ వచనంలో, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చాడు, శ్రమగల వారికి దీనులకును దరిద్రులకు నిరుపేదలకు కదా వాళ్ళని విడిపించాలి, భక్తిహీనుల చేతిలోంచి వారిని ఇది దేవుని కోరిక కదా. దేవుడు ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు లేని వారి పక్షాన ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా దిక్కులేని వారి పక్షాన ఉంటాడు, నిరుపేదల పక్షాన ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా భక్తిహీనుల చేతిలో ఎవరెవరైతే పీడించబడుతున్నారో బాధించబడుతున్నారో దేవుడు వాళ్ళ పక్షాన ఉంటాడు. చూసారా మన దేవుడు ఎంత మంచి దేవుడు? ఈ రోజున తల్లిదండ్రులు లేరని మనం బాధపడాల్సిన అవసరం లేదు కదా. మొన్న శుక్రవారం రోజున యశోదక్క తన తల్లిని కోల్పోయింది కదా. సో దేవుడు ఏమంటున్నాడంటే, తల్లిదండ్రులు లేని వారి పక్షమున ఆయన నిలవబడదు, పేదల పక్షాన ఆయన నిలవబడదు. చూడండి, సో దేవుడే వచ్చి న్యాయాధిపతులను ఏమంటున్నాడంటే, మీరు సరిగా తీర్పు తీర్చాలరా, లేకపోతే బాగోదు. హల్లెలూయా. చూడండి,
దరిద్రుల నిరుపేదలు విడిపించుడి. 5వ వచనం చూడండి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో అటు ఇటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నాయి. చూడండి, దేవుని యొక్క బాధ అర్థం చేసుకోండి. ఇక్కడ దేవుడు చాలా గొప్ప గంభీరమైన మాటలు పలుకుతున్నాడు. జనులకట అసలు తెలివి లేదట. న్యాయాధిపతులకు తెలివి లేదు, మనుషులకు కూడా తెలివి. వాళ్ళు గ్రహించలేవు, వాళ్ళు అంధకారంలో ఉన్నారు, అటు ఇటు తిరుగులాడుచున్నారు, దేశమునకున్న ఆధారాలు కదులుతున్నాయట. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఆధారానికి ఫౌండేషన్స్ అన్నారు. ఏమన్నారు చెప్పండి? ఫౌండేషన్స్. మనకి రోజు మన దేశంలో ఇదే పరిస్థితి. మన ఫౌండేషన్ ఏంటంటే మన రాజ్యాంగం. దేవుడు మన దేశానికి చాలా మంచి రాజ్యాంగం ఇచ్చాడు, సెక్యులర్ కాన్స్టిట్యూషన్. పేదల పక్షాన ఉండే రాజ్యాంగాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక మతానికి పక్షపాతం చూపని రాజ్యాంగం దేవుడు ఇచ్చాడు. కానీ అటువంటి ఆధారమైన రాజ్యాంగం ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి? కదులుతుంది. దేశానికి ఆధారాలు ఏమవుతున్నాయో చెప్పండి? కదులుచు. మనుషులు అంధకారంలో తిరుగుతున్నారు. ఎందుకు అంటే 2 కొరింథీ 4:4 ఏమంటాడు? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడితనం కలగజేసింది. ఈ దేశం యొక్క ఆధారాలు కదులుతున్నా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి తెలివి లేదు, వాళ్ళు గ్రహించటం లేదు. వాళ్ళు ఈ గుడ్డితనములో ఇదే కరెక్ట్ అంటున్నారు. మన దేశం యొక్క పరిస్థితి కరెక్ట్గా ఈ వచనములో ఉంది. మీకు అర్థమవుతుందా? దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. దేశం యొక్క ఆధారాలు ఏమవుతున్నాయంటే చెప్పండి? కదులుతున్నాయి. అంధభక్తులు, గుడ్డితనం, వాళ్ళ కళ్ళెదురుగా సత్యం ఉన్నా కానీ గ్రహించలేని పరిస్థితి. మూఢత్వం, మూఢనమ్మకాలు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఎంత భయంకరమో ఆలోచిస్తున్నారా? ఎందుకు అంటే సాతానుడు వీళ్ళ యొక్క మనోనేత్రాలకు ఏం కలగజేశాడు? గుడ్డితనం కలగజేశాడు. వాళ్ళ గుడ్డితనం కలగజేసి వాళ్ళందరి చేతులకు సంఖ్యలు వేసి కోట్ల మందిని వాడు ఏం చేస్తున్నాడంటే నరకం వైపు తీసుకుని వెళ్తాడు. అందుకని కానీ దేవుడు నిన్నేం చేసిండంటే వెలుగుగా వచ్చి ఆయన నిన్ను ఈ అంధకారంలో నుంచి ఈరోజు నడిపించాడు. ఈ యొక్క మూఢభక్తిలో నుంచి, అంధభక్తిలో నుంచి దేవుడు నిన్నేం చేసిండు? వెలుగులోకి తీసుకుని వచ్చు. యేసయ్య ఏమన్నాడు? నేనే వెలుగును అన్నాడు. హల్లెలూయా. ఆయన కల్వరి శిలువలో మరణించేటప్పుడు ఆ 3 గంటలు అంధకారమైంది. మనం గుడ్ ఫ్రైడే రోజు సెలబ్రేట్ చేసుకుంటాం కదా. కానీ తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రపంచంలో ఇక అంధకారం లేదు. హల్లెలూయా. సో జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో అటు ఇటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నాయి. కానీ దేవుడు నిలవబడి ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేశానికి ఆధారాలు కదిలినా కానీ మన దేవుడు నిలబడి ఉన్నాడు మొదటి వచనంలో. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమో లేదు. మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం, మన దేశానికి ఉన్న ఆధారం రాజ్యాంగం కదిలినా కానీ మనం భయపడకూడదు. ఎందుకు? మన దేవుడు నిలబడి ఉన్నాడు కదా. చూడండి 6వ వచనం, మీరు దైవములనియో మీరందరూ సర్వోన్నతుని కుమారులనియో నేను సెలవిచ్చున్నాను, అయినను ఇతరుల మనుషులు చనిపోనట్లు మీరునో చనిపోదురు, అధికారులు ఒకడు కూలినట్లు మీరునో కూలు. సో దేవుడు న్యాయాధిపతులతో ఏమంటున్నాడంటే మీరు దైవాలు కావచ్చు, సర్వోన్నతుడు దేవుడు మిమ్మల్ని కుమారులుగా నిలవబెట్టాడు, ప్రతినిధిగా నిలవబెట్టాడు, అయినప్పటికీ మీరు చనిపోతారు. మీ మీద తీర్పు వస్తుంది, మీరు తప్పించుకోలేరు. మీరు అన్యాయంగా తీర్పు తీరిస్తే మీరు తప్పించుకోలేరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో తన్ను ఎందరు అంగీకరించెదరో వారికి అందరికీ, అనగా తన నామమున విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలొకటకు ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. సో ఈ రోజున నీవు సర్వోన్నతుని కుమారుడు కాబట్టి దేవుడు నిన్ను కలువరి శిలువ మరణము ద్వారా నిన్ను తన కుమారుడుగా చేసుకున్నాడు, కుమార్తెగా చేసుకున్నాడు. ఏ విధంగా అంటే అధికారముగా. నేను ఇప్పుడు దాకా
మైకు లేకుండా చెప్పినాం కదా, మనం అటువంటి అంధకారంలో ఉన్నాం, మనం అటువంటి మూఢత్వంలో ఉన్నాము. కానీ దేవుడు తన మహాకృపలో ఏం చేశాడో, నిన్ను తన కుమారుడిగా చేసుకున్నాడు అధికారం. లేకపోతే మనం ఈ యొక్క కథలన్నీ నమ్మేవాళ్ళం. దేవుడు నిన్నేం చేశాడో తన కుమారునిగా చేసుకున్నాడు. కాబట్టి నువ్వు ప్రభువుని ఆరాధించాలి. చివరి వచనం, దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా. సో చివరి వచనము మళ్ళా కీర్తనకారుడి మాట. కీర్తనకారుడు లాస్ట్లో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా లెమ్ము, ఈ అన్యాయస్తులైన న్యాయాధిపతులకు తీర్పు తీర్చు, భూమికి తీర్పు తీర్చు, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా. సో ఇది దేవుని కోరిక. అన్యజనులలో మనమున్నాం. ఈ రోజున నీవు దేవుని స్వాస్థ్యముగా మార్చబడ్డావు. హల్లెలూయా. ఈ రోజున నీవు దేవుని కుమారుడుగా మార్చబడ్డావు. కానీ దేవుని కోరిక ఏంటంటే, ఈ అంధకారంలో ఉన్నోళ్ళందరూ, ఈ అంధత్వంలో ఉన్నోళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఇది ఆయన కోరిక, ఇది ఆయన ఆశ. కాబట్టి ఈరోజు మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఈ మనము నేర్చుకున్న అంశాలు ఏంటంటే, దేవుడే న్యాయాధిపతి కదా, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన రాజులకు రాజు, ఆయనే ప్రభుత్వాలను నిలవబెట్టేది, ప్రభుత్వాలను పడగొట్టేది. దేశానికి ఆధారాలు కదిలినా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రభువు నిలబడి, ఆయన బీదల పక్షాన్ని నిలబడే దేవుడు, తల్లిదండ్రులు లేని వారి పక్షాన ఆయన నిలబడే దేవుడు కదా. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన వెలుగుగా వచ్చి మనల్ని అంధకారంలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. నిన్ను తన కుమారుడిగా, కుమార్తెగా అధికారపూర్వకంగా నిన్ను దత్తత తీసుకున్నాడు. అన్యజనులైన మనల్ని ఆయన ఏం చేశాడు, తన కుమారులుగా స్వీకరించాడు. ఈ రోజున నీకు తల్లిదండ్రులు లేకపోయినా నువ్వు ఎవరి బిడ్డవు చెప్పండి? అందుకే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయొచ్చు? పరలోకమందున్న మా తండ్రి. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరి కుమార్తెవు? దేవుని కుమార్. ఎవరి కుమారుడవు నువ్వు? దేవుని కుమార్. కాబట్టి ఆయన మనల్ని స్వాస్థ్యంగా తీర్చాడు. 7వ వచనంలో ఏమంటాడంటే, అందరు చనిపోతారు, తర్వాత తీర్పు ఉంటుంది. నువ్వు ఎంత జడ్జివైనా, ఎంత రాజువైనా, ఎంత ప్రధానమంత్రి అయినా నువ్వు కూడా ఒకరోజు చనిపోవు కదా. మరణము అనేది ఒకే ఒక్కసారి. ఎన్నిసార్లు చెప్పండి? హెబ్రీ 9వ అధ్యాయం చివరి వచనాలు ఇదే మాటలు ఉంటాయి. మనుషులందరూ ఒకేసారి మరణం పొందాలి, అటు తర్వాత తీర్పు. యేసయ్య నమ్ముకున్న వారు పునరుద్ధానానికి వెళ్తారు, జీవ పునరుద్ధానానికి, పరలోకానికి వెళ్తారు. ఎవరైతే యేసయ్యను అంగీకరించరో వాళ్ళు తీర్పులోనికి వెళ్తారు, అంటే నరకంలోనికి వెళ్తారు. కాబట్టి ఆయన ఈరోజు మనల్ని అంధకారములో నుంచి, మరణములో నుంచి, తీర్పులో నుంచి మనల్ని దాటించి జీవపు వెలుగులోకి, జీవ పునరుద్ధానానికి, పరలోక భాగ్యానికి మనల్ని చేర్చాడు. కాబట్టి మనం అందరము దయచేసి తలలో ఉంచుదాం. విన్న వాక్యాన్ని బట్టి క్లుప్తముగా ఒకరి తర్వాత ఒకరము ప్రభువుని ఆరాధన చేద్దాం.